కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి హైదరాబాద్లో కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. అబిడ్స్లోని హైదరాబాద్ డీఈఓ కార్యాలయం నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్ వరకు ప్రదర్శన కొనసాగింది. ప్రభుత్వం స్పందించని పక్షంలో విద్యార్థుల కోసం తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు మీరు నోరెత్తారే. ఈ స్కీమ్ కు బడ్జెట్ ఇవ్వకుండా బీసీలందరూ ఈసారి 30,000 మంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హాజరు కాలేదు. అంతేకాదు లక్షలాది మంది డిగ్రీ కోర్సులు పీజీ కోర్సులు రావడం, ఫీజులు కట్టలేక ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడం వల్ల గందరగోళం ఏర్పడి, అంతేకాదు ఫీజులు కట్టలేక గతంలో 10 రూపాయలతోటి అడ్మిషన్ వచ్చేది, ఈసారి ఇస్తలేరు మీరు. కాబట్టి ఈ విధంగా అయింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ ఉద్యమం ఆగదు. ఫీజుల బకాయిలు ఇచ్చే వరకు ఈ ఉద్యమంను కొనసాగిస్తాం. మేము విమర్శించాం, మేము కొట్లాడు ఉద్యమం చేస్తాం పీస్ఫుల్ గా. మాకు కావాల్సింది ఈ స్కీమ్ కొనసాగించాలి, బడ్జెట్ ఇవ్వాలి, అంతేగాని ఇంకేం లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.